హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ కూడా మీకు ఒక మంచి యూస్ఫుల్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో పాటుగా ఒక చక్కటి హోమ్ రెమెడీ షేర్ చేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో యాజ్ ఐ ప్రామిస్డ్ మీకు ఇక నుంచి నేను ఎక్కువ వ్లాగ్సే చేస్తాను కాబట్టి ఆల్మోస్ట్ నేను చేసే కంటెంట్ అంతా వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫ్లాట్ బ్రెడ్ అంటారు. మనం ఏంటంటే నార్మల్గా బ్రెడ్ అనేది ఒక లోఫ్ లాగా అంటే ఒక పొడవుగా చేసి కట్ చేసుకుంటాం కదా, ఇదేంటంటే ఫ్లాట్గా ఉండి ఇలాగ చక్కగా పేస్ట్రీ లాగా అంటే పఫ్స్ లాగా కట్ చేసుకుని మనం ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మనం కొన్ని రెసిపీస్ ఏంటంటే తెలియనప్పుడు చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతుంటాం మనకి ఇలాంటివి రావు అని. కానీ రెసిపీ తెలుసుకొని చేస్తే ఇంత ఈజీగా మన ఇంట్లో అన్ని వంటకాలు ఎలా చిటికలో చేసేయచ్చు అని అనిపిస్తుంది. సో మీకు అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఏదైనా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో గోరువెచ్చని పాలు ఒక అరకప్పు తీసుకోండి. అలాగే గోరువెచ్చటి నీళ్ళు ఒక అరకప్పు, ఒక పావు కప్పు నూనె అంటే కుకింగ్ ఆయిల్, అలాగే ఒక స్పూన్ పంచదార, ఈస్ట్ పౌడర్ అని దొరుకుతుంది మనకు మార్కెట్లో. మీకు కావాలంటే అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఒక స్పూన్ తీసుకోండి, అంటే దాదాపు 5 నుంచి 8 గ్రాములు. ఇప్పుడు దీంట్లో ఒక గుడ్డు తెల్లసొన్న తీసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం గుడ్డు వేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా గుడ్డు తినని వాళ్ళు ఉంటే మీరు ఆ గుడ్డును స్కిప్ చేసేసి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయండి. బేకింగ్ పౌడర్ లేకపోతే కొంచెం పించ్, ఇలాగ 2 పించులు అంటే మన చేతికి వచ్చినంత చిటికెడంతా బేకింగ్ సోడా ఉంటుంది కదా, వంట సోడా, అది కలుపుకోండి. ఒకవేళ గుడ్డు స్కిప్ చేస్తేనే ఇవి వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనకి పాలు నీరు అంతా గోరువెచ్చగా ఉండగానే సరిపడినంత గోధుమ పిండి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి. బ్రెడ్ మంచిగా ఫ్లేవరబుల్గా ఉండాలంటే మైదాతోనే బాగుంటుంది. సో మీరు మైదా వద్దు, మనం హెల్తీగా చేసుకోవాలి అంటే గోధుమ పిండితోనే చేసుకోండి. అంటే మైదాతో వచ్చినంత మంచి ఫ్లేవర్ మనకు గోధుమ పిండితో రాదు. సో చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇలాంటి స్మెల్ వస్తుంది అని అనుకోకూడదు. గోధుమ పిండి అటువంటి స్మెల్లే వస్తుంది. బట్ నేనైతే ఇక్కడ గోధుమ పిండితోనే చేశాను. అంటే చేసిన తర్వాత దాంట్లో మనం డిప్ చేసుకుని తినే ఏవైనా సరే సాస్ కానీ చాక్లెట్ స్ప్రెడ్ కానీ ఏదైనా ఇష్టంగా తింటే అది పెద్దగా ఏమి ఇబ్బంది ఏం పెట్టదు. సో ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా, అందుకని చెప్పేసి ఇలా కలుపుతున్నాను. స్పూన్తో కలపండి, లేదంటే చేత్తో అయినా కలపచ్చు. కాకపోతే మనకి బాగా పట్టేసుకునే సగం ఒక పావంతు మన చేతికి అంటుకుని వేస్ట్ అయిపోతుంది, గజిబిజిగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా నేను చక్క స్పూన్తోనే మిక్స్ చేస్తున్నాను. మనం ఇందులో ఆయిల్ కూడా వేసాం కాబట్టి మొదట్లో అతుక్కున్న కలపంగా ఇట్లా మెత్తటి పిండిలాగా రెడీ అవుతుంది. సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత అలాగే వదిలేసేయండి. ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేయండి, లేదంటే కొంచెం కబోర్డ్ లాంటిది ఉంటే అందులో పెట్టేసేస్తే 1 గంట అలా మనం మర్చిపోయామంటే హ్యాపీగా అది ఇలాగా డబల్ అవుతుంది. మీరు 1 గంట అయినా చూసుకోవచ్చు, లేదంటే ఇంట్లో కొంచెం డబల్ సైజ్ అయ్యే వరకు చూసుకోండి. మీ ఇంట్లో ఉండే క్లైమేట్ టెంపరేచర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా గంట అని చెప్పలేను. ఆ తర్వాత మనం ఈ విధంగా చేసుకొని ఒకసారి అంతా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా చేత్తో చేసుకోవచ్చండి, బట్ ఊరికే ఎక్కువ టైమ్స్ హ్యాండ్స్ వాష్ చేయాల్సి వస్తుందని నేను స్పూన్ యూస్ చేస్తున్నాను. స్టైల్ అయితే కాదు. నెక్స్ట్ రీసెంట్ అమెజాన్ హాల్లో నేను ఈ ప్లేట్ తీసుకున్నాను కదా, అంటే పిజ్జాస్ ఇలాంటి బ్రెడ్స్ చేయడానికి ఫ్లాట్వి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. దానికి ఆయిల్ రాకపోయినా పర్వాలేదు, కాకపోతే కొంచెం ఆయిల్ రావడం వల్ల ఏంటంటే కింద బ్రౌన్ అంటే మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుంది రోస్ట్ అయ్యి. ఇప్పుడు ఆ పిండి ముద్దనంతా కూడా ఈ విధంగా ఇలాగా కొంచెం చేతితోటి, ఒకవేళ మీకు ఇలా తట్టేటప్పుడు అతుక్కుంటున్నట్టుగా ఉంటే కొంచెం చేతికి మీరు ఆయిల్ రాసుకొని మీకు అంటుకోకుండా ఇబ్బంది లేకుండా చక్కగా ఒక షేప్ అనేది తీసుకోవాలి. తర్వాత ఈ విధంగా నేను ఏంటంటే కట్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందని ముందే ఘాట్లలాగా షేప్ పెట్టేసి కొద్దిగా పైన నువ్వులు చల్లాను. ఇప్పుడు దీన్ని ఓవెన్ మనం ప్రీహీట్ చేసుకోవాలి. ముందు కన్వెక్షన్ మోడ్ ఆన్ చేసి స్టార్ట్ చేస్తే ప్రీహీట్ అవుతుంది. ఆ తర్వాత తీసి మనం ఇలాగ, నా దగ్గర స్టాండ్ అయితే డైరెక్ట్ కనపడలేదు, ఈ బాయిలరే పెట్టేసి దాని మీద ఈ ప్లేట్ పెట్టేశాను. ఒక 20 నిమిషాలు ఇచ్చానండి. 20 నిమిషాల్లో మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నువ్వులు చల్లే ముందు దీన్ని నేను మిగిలిపోయిన పచ్చసొన దీని మీద అప్లై చేశానండి. కొంచెం గుడ్ స్మెల్గా అనిపించింది. ఆ ఇబ్బంది లేకుండా మంచిగా ఇప్పుడు మీకు చూసినట్టుగా బ్యూటిఫుల్ కలర్ రావాలంటే గుడ్డు వద్దు అనుకునే వాళ్ళు దానిపైన పాలైనా సరే మనము చక్కగా కోటింగ్ లాగా అప్లై చేసేసి పెడితే మంచి కలర్ వస్తుంది. ఫైనల్గా బటర్ ఉంటే కొంచెం పైన బటర్తో స్ప్రెడ్ చేయండి. చక్కగా మీకు షైనీగా ఈ బ్రెడ్ అనేది చాలా బాగుంటుంది. మీరు మంచిగా దాన్ని సాస్తో కానీ జామ్తో కానీ చాక్లెట్ స్ప్రెడ్ నచ్చిన దాంతో కాంబినేషన్, ఈవెన్ కూరలు ఉన్నా కూడా నేనైతే ఎక్కువగా బ్రెడ్ కర్రీస్ అలాంటివి ఉన్నా కూడా ఫోల్డింగ్లో పెట్టేసుకుని తినేస్తుంటాను. మన ఇష్టం వచ్చిందంతా ఎంజాయ్ చేయొచ్చు. మంచి స్నాక్ టైంలో హ్యాపీగా ఇలా చేసుకుని తినొచ్చు. అండ్ ఇప్పుడు ఇవాళ నేను చెప్తానన్న హోమ్ రెమెడీ ఏంటంటే, మొన్న మీకు మెంతులతో చెప్పాను కదా హెయిర్ టోనర్ అనేది, అది నేను తలస్నానం ముందా తర్వాత అని కొంతమంది అడిగారు. తలస్నానం చేసే ముందు అప్లై చేసుకుని ఒక 1 or 2 hours ఉంచేసేసి అప్పుడు స్నానం చేసుకుంటున్నాను. నూనె లేకపోతే డైరెక్ట్గా వాష్ చేసుకుంటున్నాను. నూనె ఉంటే
తలస్నానం షాంపూ యూస్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి అవిసె గింజలు అంటాము. వీటిని నేను నైట్ అంతా నానపెట్టేసుకున్నానండి. నానపెట్టకుండా కూడా డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు. బట్ నానపెట్టుకుంటే కొంచెం ప్రాసెస్ తక్కువ టైం అవుతుంది. నానపెట్టేసేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి మనం ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు స్లోగా చిన్న మంట మీద మరిగించుకుంటే మనకి నీళ్ళు అనేవి కొంచెం దగ్గరగా అయ్యేసరికి జెల్లీలాగా ఫామ్ అవుతుంది. అంటే అలోవెరా జెల్ ఎలా ఉంటుంది సేమ్ అలా తయారవుతుంది అనమాట. న్యాచురల్ అలోవెరా జెల్ ఎలా ఉంటుందో అలాగా. సో ఈ గింజలు మళ్ళీ రీయూస్ చేయొచ్చేమో అని అనుకుని నేను సైడ్కి ఉంచానండి. ఇప్పుడు ఏంటంటే దీన్ని మనము ఉడికించుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కాస్త చల్లబడిందంటే చిక్కబడుతుంది. సో అప్పుడు వడకట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. అందుకని వేడిగా ఉండగానే మీరు ఏదైనా గిన్నెలో కానీ గ్లాస్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇవి నేను మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మనకి ఆ జెల్లీ ఫామ్ అవుతుందో లేదో యూస్ చేద్దాం అని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. సెకండ్ టైం యూస్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. అంటే మనకు మళ్ళీ సెకండ్ టైం కూడా వస్తుందా రావట్లేదా అని. సో ఒకసారి విన్నానండి, రెండోసారి కూడా వాడుకోవచ్చు అని. సో ఎప్పుడు ట్రై చేయలేదు. సో అందుకనే ఉంచాను. ఒక స్పూనే నానపెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది హెయిర్ ప్యాక్ కోసం అలా పక్కన పెట్టాను. ఇది చల్లారాలి. చల్లారాక మీకు చూపిస్తాను. ఈ లోపల స్నాక్స్ చేయడం కోసం నేను ఇవి మీషోలో తీసుకున్నానండి. ఇది బాస్కెట్ మనకి వెడల్పుగా వస్తుంది, చిన్నగా అవుతుంది. సో ఒక చిన్న గిన్నెలో పట్టేంతలాగా కూడా దగ్గరగా చేసుకోవచ్చు కదా. సో చిలకడ దుంపలు ఏంటంటే నీళ్ళల్లో వేసేసామంటే నీరుగా అయిపోయి రుచిగా అనిపించవు. కాల్చుకోవచ్చు, కానీ బాయిల్ చేసుకుంటే ఏంటంటే తేలిగ్గా ఉంటుంది. చిన్నగా నేను రైస్ కుక్కర్లో యాక్చువల్గా పెడదాం అనుకున్నాను. వేరే ఏదో ఫోన్ పని చూసేసేసరికి అది అన్నము మూత పెట్టేసరికి అయిపోయింది. సో నేను రైస్ కుక్కర్ ప్లేట్ మీద ఇంకొక చిల్లుల ప్లేట్ లాంటిది పెట్టేసి దాని మీద పెట్టేస్తే మూతలో పెట్టి చక్కగా అయిపోతాయి. సో ఇట్లాగా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉండేది. బట్ నేను మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ మాన్యువల్గా ఇంకో గిన్నెలో నీళ్ళు పోసి పైన పెట్టాను. పిల్లలకి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. మీరు ఈవినింగ్ టైంలో ఒకవేళ వాళ్ళు ఇష్టమైన స్నాక్స్ తిన్నా కూడా ఇవి కూడా చేసి పెడుతూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. సో మేమైతే ఫ్యామిలీ అందరం ప్రిఫర్ చేస్తాం తినడానికి. సో చూసారు కదా, ఇట్లా ఓపెన్ చేస్తే చక్క బాస్కెట్ లాగా కూడా ఓపెన్ అవుతుంది. ఇది చల్లారిన తర్వాత తోలు తీసేసి తినొచ్చు. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో మనం ఓన్లీ క్యారెట్సే అనుకుంటాం, కానీ చిలకడ దుంపలో కూడా విటమిన్ ఏ చాలా ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్. ఇప్పుడు అందరం ఏంటంటే హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం కాబట్టి ఇన్నాళ్ళు నా వరకు నేను థింక్ చేసుకొని యూస్ చేసిన రెమెడీస్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా మీతో ఇక నుంచి బ్లాగ్స్లో చెప్తూ ఉంటాను. సో ఎలాంటివి ఎన్ని రకాలుగా మోడిఫై చేసి నాకు నేను చేసుకుంటూ ఉంటాననేది మీరు ఇక ముందు చూస్తూ ఉంటారు. సో మా అబ్బాయి ఆడుకోవడానికి వెళ్ళాడు. తను వచ్చేవరకు అవి చల్లారుతాయని చెప్పేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇవి ఏంటంటే మొన్న పాపను హాస్టల్ నుంచి తీసుకొచ్చినప్పుడు తనకు ఆల్రెడీ అడ్వాన్స్గా కొనిచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా వెనక్కి తెచ్చేసింది కదా, తినకుండా అలా పండిపోయినాయి. సో దీంతో ఏం రెసిపీ చేస్తానని మీతో కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మనము ఉడికించుకున్నటువంటి జెల్ చూసారా, చల్లగా అయ్యేసరికి ఇలాగైపోతుంది. ఇలా అయిన తర్వాత వడకట్టాలంటే అది స్ట్రెయినర్లో అయినా రాదు. ఇక క్లాత్లో అయితే గట్టిగా పిండేసేసి ఆ గింజలన్నీ గజిబిజి అయిపోతాయి. అందుకని ఉడకంగానే వెంటనే వేడి మీద కానీ ఇట్లాగా వడకట్టేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ అండి. ఇది నేను అంతకుముందు ఎప్పుడో నాకు పర్పుల్ వాళ్ళు పంపించారు. కానీ అండి అసలు ఎంత బాగుంటుందంటే ఒక తులసి వనంలో ఉన్నంత మంచి స్మెల్ వస్తుంది. తులసి బేసిల్ లీవ్స్ ఎసెన్షియల్ ఆయిల్ అంటారు. ఇది ఒక్క చుక్క చాలండి. ఒక్క చుక్క 2 చుక్కలు, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో నేను పెట్టుకునే ముందు ప్లెయిన్గా ఆయిల్స్ పెడితే మళ్ళీ హెయిర్కి షాంపూ పెట్టాలి కదా. సో ఆయిల్ ఏమీ మిక్స్ చేయకుండా ఒట్టి నీళ్ళతో వాష్ చేసుకోవడం కోసం ఈ ఎసెన్షియల్ ఆయిల్ డ్రాప్స్ వేసుకున్నాను. మనకి చాలా మంచిగా అంటే పిప్పర్మెంట్ తిన్నప్పుడు మన నోట్లో ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో సేమ్ మన హెయిర్కి అప్లై చేసినప్పుడు కూడా అలాగే మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. స్మెల్ అయితే ఒక తులసి వనంలో ఉన్నంత మంచి స్మెల్ వస్తుంది. మీరు అసలు నమ్మరు. ఒక్క 1-2 డ్రాప్స్లోనే అంత మంచి గుణం ఉంటుందన్నమాట. సో ఆ మంచి రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది మనకి ఇది వేసుకొని పెట్టుకున్న తర్వాత. అందుకని అది మిక్స్ చేసుకొని పెట్టుకొని ఒట్టిగానే కడిగాను. కానీ తల అంతా కూడా నాకు చాలా కొంచెం అంటే ఏమంటారు బరకగా అనిపించింది. బరకగా కాదు, ఒక మనకి ఎక్కువ నూనె పెట్టి పోకపోతే ఎట్లా ఉంటుందో అలా అనిపించింది. సరే ఇట్స్ ఓకే, ఒక్క డేకి మేనేజ్ చేయొచ్చులే అని చెప్పేసి నేనైతే షాంపూ పెట్టుకోలేదు, అలాగే కడిగేసేసాను. అంటే షాంపూ పెట్టామంటే మనం పెట్టిన ప్యాక్ యొక్క ఉపయోగం పోతుంది. సో మ్యాక్సిమం చేయకుండా ఉండడానికి ట్రై చేయడం బెస్ట్. బట్ కొన్ని ఆయిల్స్ కలిపి చేస్తాను చూడండి, వాటికైతే తప్పదు, ఖచ్చితంగా షాంపూను కుంకుడుకాయ చేసుకోవాలి. ఇంకైతే నేను కూర్చొని కొంచెం హెయిర్ పార్టిషన్స్ తీసి పెట్టుకుంటున్నాను. ఈ ఇయర్లో మ్యాక్సిమం నా హెయిర్ని మంచిగా గ్రో చేయడానికి మ్యాక్సిమం నేను చేయగలను హెయిర్ ప్యాక్స్ కానీ ఫుడ్స్ కానీ రెసిపీలైనా అన్నీ ట్రై చేసిన వల్ల కూడా బ్లాగ్స్లో పెడుతూ ఉంటాను. సో మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. బికాజ్ నేను కొన్ని పిక్చర్స్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. నా జుట్టు అంటే ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఫుల్ ఆయిల్ పెట్టేసింది.
ఎందుకంటే తర్వాత మీకు మంచిగా పెరిగాక ప్రూఫ్ చూపించడానికి ఉంటుందని. సో బ్లాగ్స్ మిస్ అవ్వకుండా చూస్తుండండి. బ్రెడ్ చక్కగా చల్లారాక నేను పెట్టిన ఘాట్ల వల్ల మనకి ఇలాగ నీట్గా అదొక పఫ్స్ ఉంటాయి చూడండి, ఏంటి దిల్ పసంద్ దిల్ కుష్ ఉంటాయి కదా, సో అలా వచ్చాయి. వీటిని బాక్సెస్లో స్టోర్ చేసుకున్నాను. మనకు తినాలనిపించినప్పుడు కొంచెం ఏదైనా స్ప్రెడ్ కానీ ఏదైనా అప్లై చేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు. సో ఇన్స్టెంట్ స్నాక్ లాగా రెడీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకుంటే. ఎలా ఉన్నాయండి ఇవాళ చెప్పిన టిప్స్ కానీ రెసిపీ కానీ? నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన బ్లాగ్స్ రెగ్యులర్గా వాచ్ చేస్తుండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. రేపటి వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.